గురించి వినడంతోనే గుహుడు ఆనందోత్సాహములతో తన మంత్రులు బంధువులతో పాటు ఆయన్ని కలుసుకోవడానికి వచ్చాడు. నిషాద కుటుంబంలో పుట్టి నీచకులమునకు చెందినవాడైనప్పటికీ ఒక గొప్ప భక్తునికి ఉండవలసిన గుణగణములన్నీ రాజైన గుహుల్లో ఉన్నాయి. అతడు సౌమ్యుడు, ఆత్మనిగ్రహం కలవాడు, వినయవంతుడు, సహనశీలి, దానశీలి. భగవంతునికి సంపూర్ణ శరణాగతి పొందిన భక్తుడైనందున అతడు నిజానికి ఒక బ్రాహ్మణుని కంటే సమున్నతుడు. మనిషి యొక్క కులమునతను పుట్టుకే నిర్ధారిస్తుందనుకోవడం చాలా పెద్ద పొరపాటు. వేదముల నిర్ణయం అలా లేదు. గుణమును బట్టే కులం నిర్ధారించబడుతుంది. గుహుడు రావడాన్ని గమనించిన రామలక్ష్మణులను పలకరించడం కోసం ముందుకు వచ్చారు. నిషాదరాజు రాముణ్ణి ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. వారిద్దరూ ఆటవిక దుస్తుల్లో ఉండడం గమనించి వ్యథ చెందిన గుహుడు, ప్రియమైన రామా,